గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ సాయి కిరణ్. నేను కరీంనగర్ నుంచి వెస్టేజ్ బిజినెస్లో నేను పార్ట్ టైమ్గా బిజినెస్ చేస్తున్నాను. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే ముందు ఆ వ్యక్తి గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఒక రైతుకు వెస్టేజ్లో పని ఏంటి, ఒకసారి వెస్టేజ్లోకి ఎందుకు రావడం జరిగిందని చెప్పేసి ఆ వ్యక్తిని తన మాటల్లోనే విందాం. చూద్దాం రండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మీరు అసలు వెస్టేజ్లో ఎందుకు వచ్చిండ్రు, వెస్టేజ్లో ఏముంది, మీరు ఒక రైతుకు వెస్టేజ్లో ఏం పని మా లీడర్స్ తెలియదు. అండి, గుడ్ మార్నింగ్. నా పేరు బాబు చైతన్య. నాది వచ్చి గూడెం, ఆ మండలం బిజ్జింకి, డిస్టిక్ వచ్చి సిద్దిపేట అండి. నేను గత 2 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ చేస్తున్నాను. అగ్రికల్చర్లో ఏంటంటే రైతును రాజు అని అంటారు, కానీ రైతును రాజు చేసిన వాళ్ళు ఎవరు లేదు. అది పెట్టుబడులు ఎక్కువ. పెట్టుబడుల వల్ల ఏమవుతుందంటే దిగుబడి సరిగా రాకపోవడం లేదు. నేను ఏం చేస్తానంటే, నాకు ఒక వెస్టేజ్ అనే ఆపర్చునిటీ మా సిస్టర్ శిల్ప మేడం ద్వారా వచ్చింది. ఇప్పుడు నేను వెస్టేజ్ టేకప్ చేసి 7 months అవుతుంది. నేను 7 నెలల నుంచి వెళ్ళి రావడం వల్ల ఏంటంటే, నేను ఇందులో ఒక బ్రాంజ్ అండ్ సిల్వర్ పిన్ అచీవ్మెంట్ అయినా. ఇలా నాకేంటంటే, నాకు ఫస్ట్ చెక్ వచ్చి 199 వచ్చిందండి. ఇలా నాకు ఈ మంత్ డిసెంబర్లో వచ్చేసి నాకు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 10,200 రూపీస్ వచ్చింది. నిజంగా అందులో నాకు అగ్రికల్చర్ అయితే ఏముంది సార్, మాకు ఒక 2 నెలలే పని ఉంటుంది. 2 నెలల తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటుంది. ఆడ తిరగడం, వీళ్ళ తిరగడం, తాగుడు, అది ఇది అని చెప్పేసి ఇంత దుబారా తిరుగుడు ఉంటుంది. కానీ నాకు వెస్టేజ్ అనే ఆపర్చునిటీ వల్ల నేను చూడండి, ఇలా పొలం గట్ల మీద చలికి అది తిరుగుకుంటూ తిరిగేటోని నేను ఇలా ఒక సూట్ పెయింట్ వేసుకొని నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. నేను ఏం చేసిన, ఓన్లీ ఒక షాప్ చేంజ్ చేసిన. షాప్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. నేను నా నలుగురికి ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాను. నా 3 జనరేషన్ ఇన్కమ్ అనేది నేను సంపాదిస్తున్నాను. మా డాడీ నాకు 4 ఎకరాల భూమి ఇచ్చిండు. నేను నా 3 తరాలకు నేను ఏదో ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను వెస్టేజ్లో జాయిన్ అయినా. ఆ వెస్టేజ్లో నేను సక్సెస్ అవుతాను, 10 మందిని సక్సెస్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.